Hello, good morning. Welcome to listen to a story and learn a model program. This is your storyteller Kevin Narayan Ravi English JP School, Vilcharla Musnur Mandal, Eluru district. Today's story is The Foolish Boys. Once five boys decided to swim to the other side of a river. When they reached the other side, a boy said, "Let's count to see if we all have reached safely." He began. One, two, three, four. Oh, where is our fifth friend? Then another boy counted and found a boy missing again. He cried out, "Our fifth friend has drowned." All of them started crying. Then a passerby made them stand in a row and counted them. He said, "You all counted others and forgot yourselves." The boys realized their foolish mistake. Okay, the moral is do not react before knowing the truth. Do not react before knowing the truth. ఓకే, ఈ కథ తెలుగులో కూడా ఒక్కసారి వినండి. ఒకానొకప్పుడు ఒక ఐదుగురు ఫ్రెండ్స్ ఏం చేశారంటే ఆ, ఒక నదిని ఈది అవతలకు వెళదామని ఈత మొదలుపెట్టారు. అందరూ అవతల ఒడ్డుకి చేరుకున్నాక అందరం వచ్చామో లేదో ఒకసారి లెక్క పెట్టుకుందామని ఒకడు లెక్క పెట్టాడు. లెక్క పెడితే 1, 2, 3, 4 అని లెక్క పెట్టాడు. ఐదో మనిషి కనపడలేదు. అరే రే, ఐదో మనిషి కనపడలేదురా, చూడండి చూడండి మనకి వాడు మునిగిపోయినట్టున్నాడు అని అన్నాడు. దాంతో ఇంకొకడు మొదలు పెట్టాడు లెక్క పెట్టడం. వాడు కూడా అలాగే 4, 1, 2, 3, 4 అని లెక్క పెట్టాడు. ఇంకొకడు మునిగిపోయి ఏడవడం మొదలుపెట్టాడు. దాంతో అతను ఏడుస్తున్నాడు, మిగతా వాళ్ళు కూడా ఏడవడం మొదలుపెట్టాడు. ఇక అది చూసి దారిని పోయే ఒక అబ్బాయి ఆగి అందరినీ లైన్లో నుంచోమని 1, 2, 3, 4, 5 అని చక్కగా 5ని లెక్కపెట్టి, ఒరే పిచ్చోళ్ళారా, మీరు లెక్క పెట్టేటప్పుడు మిమ్మల్ని మర్చిపోయి పక్క వాళ్ళని లెక్క పెడుతున్నారు, దాంతో మీకు లెక్క తేలలేదు అని చెప్పి నవ్వుకుంటూ చెప్పాడు. దాంతో ఆ పిల్లలు వాళ్ళ యొక్క తప్పుని, తెలివి తక్కువతనాన్ని గుర్తించారు. సరే, ఇటువంటి తెలివి తక్కువ పనులు అందరూ చేస్తూనే ఉంటారు సహజంగా. అది తెలివి తక్కువ అని కాదు, కానీ అదొక రకమైన అమాయకత్వం అన్నమాట. కాబట్టి అది సరదాగా కూడా ఉంటుంది అటువంటి అమాయకత్వం. కానీ మరీ అంత అమాయకంగా ఉంటే ఎదుటి వాళ్ళందరూ మనల్ని మరీ అమాయకంగా లెక్క పెట్టేస్తారు. కాబట్టి కొంచెం తెలివిగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ కథలో నీతి మీకు ఇప్పటికే అర్థమైంది అనుకుంటా. మరి నిజం ఏంటో తెలియకుండా మనం స్పందించడం అనేది కూడా కరెక్ట్ కాదనేది ఈ కథలో నీతి. నిజాలు తెలుసుకున్నాక మనం స్పందించాలన్నమాట. ఓకే, ఈ కథ నీతి నచ్చినట్టయితే మీరు మళ్ళీ మళ్ళీ వినండి. అట్లాగే మీ స్నేహితులకు పంపడం మర్చిపోకండి. మరలా మనం ఇంకో మంచి కథతో రేపే కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓకే, బాయ్.